ఇది నా ఫస్ట్ క్యాంపింగ్ వీడియో కాబట్టి కొన్ని వస్తువులు కొనడానికి అయితే నేను డీమార్ట్కి వచ్చేసాను. అంటే అక్కడ మనం కుకింగ్ చేసినప్పుడు కొన్ని ఐటమ్స్ కావాలి కదా, లైక్ ప్యాన్స్ కానీ, టీ బౌల్ కానీ, ఇంకా ఉంటాయి కదా ఐటమ్స్ తినేవి కానీ, అవి తీసుకోవడానికి అయితే వచ్చాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్య. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. విషయం ఏంటో మీకు ముందే తెలిసేసి ఉంటుంది. ఇప్పుడు నేనైతే క్యాంపెయిన్ కి వెళ్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ డిమార్ట్ లో అయితే వస్తువులన్నీ తీసుకున్నాము. చూద్దాం వీడియో ఎంతవరకు వస్తుందో. మధ్యలో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది వీడియో, కానీ మీ సపోర్టింగ్ అలాగే ఉంటున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ముందు వీడియో జొమాటో వీడియో అయితే 40K వరకు రీచ్ వెళ్ళిపోయింది. అంతా మీ దయ వల్లే. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి అయితే మరి ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో అవర్ జర్నీ. మనం ఇప్పుడు ఎటు నుంచి వెళ్తున్నామంటే మారేడుమిల్లి వైపు నుంచి వెళ్తే కొంచెం ఘాట్ రోడ్స్ అవి ఇది తగులుతాయి మనకి దారిలో. రంపచోడవరం నుంచి అయితే మేము రైట్ సైడ్ కట్ అయ్యి అట్టించి వెళ్తున్నాము. అంటే ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది, హిల్స్ ఏరియా కాబట్టి బాగుంటుంది కాబట్టి అటు నుంచి వెళ్తాం. మేము కొంచెం లాంగే కానీ వెళ్ళొచ్చు చాలా. అంటే కొంచెం మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు జర్నీ చేసాము. ఇప్పుడు మనం రంపచోడవరం కూడా దాటేసాము. ఇటు నుంచి కూడా చాలా బాగుంటుంది రూటు. అంటే కొంచెం 2 hours 3 hours మనకి ఇది లేట్ అవుతుంది. తుని వైపు నుంచి వెళ్తే మనకి ఒక 4 hours 5 hours వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి వెళ్తే మనకి 6 to 7 hours అయితే పడుతుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో. నుంచి మొత్తం మేము మార్నింగ్ డీమార్ట్ అవన్నీ తీసుకొని ఒక 11-12 అవుతుంది స్టార్ట్ అయిపోయాము. అటు నుంచి వెళ్ళాము. అంటే ఎలా ఉందంటే అక్కడ మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. మేము మొత్తం 6 members అలా వెళ్ళాము కాబట్టి కొంచెం మాకు ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చూసారు కదా హిల్స్ ఏరియా, ఆ కొండలు అవి ఎంత అందంగా ఉన్నాయో. మనకి ఇటు నుంచి కొంచెం ట్రబుల్ ఏంటంటే రోడ్లు కొంచెం వేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అయింది. కానీ 1 hour అలాగా లేట్ అయింది. ఇంకానే లంపసింగ్ ఇంకా 85 km అయితే ఉంది. ఇంకా మనకి ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయాం మనం. చూసారు కదా, అంటే కొంచెం అక్కడ ల్యాగ్ అవుతుందని చెప్పి స్పీడ్గా చూపిస్తున్నాను. అవి కొండలు అవి చాలా అందంగా ఉన్నాయి. ఘాట్ రోడ్ నుంచి అయితే వెళ్ళండి మీరు. ఒక వెళ్తే చాలా అందంగా ఉంది. ఘాట్ రోడ్ ఎండ్కి వచ్చేసాం ఇప్పుడు కరెక్ట్ గా. ఇంకో 2 rounds తిరిగితే అయిపోద్ది ఇంకో ఘాట్ రోడ్. కానీ ఘాట్ రోడ్ మాత్రం చాలా అందంగా ఉంది. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఇటు సైడ్ రంపచోడవరం వైపు నుంచి అయితే వెళ్ళండి, చాలా అందంగా ఉంది. ఇంకెండ్ అయిపోతుంది ఘాట్ రోడ్. ఇది లాస్ట్ రౌండ్. చూసారా ఎంత అందంగా ఉందో. ఇక్కడ నుంచి ఫొటోస్ కానీ రీల్స్ కానీ చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటది. ఇంకా అయిపోయింది ఇంకా ఘాట్ రోడ్ అంతే. ఇంకా ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ఎండ్ పాయింట్ అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి రంపసింగ్ ఏమో 50 km అయితే చూపిస్తుంది మనకి. 3 hours నుంచి జర్నీ చేసి అలసిపోవడం వల్ల ఇక్కడ ఆగాము ఒక 5 minutes రెస్ట్ తీసుకుందామని. ఇప్పుడు స్టార్ట్ అవుతాం మనం. ఇంకా కుకింగ్ గురించి ఇంకా చేయాలి అక్కడ చాలా అనుకున్నాం మేము. సరే అయితే స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు. ఇక క్లైమేట్ చాలా కూల్ గా ఉంది, చల్లగా ఉంది చాలా. చూడండి ఇది సన్సెట్ అవుతుంది, చూసారు కదా ఎంత బాగుందో కదా. ఆల్రెడీ అయిపోతుంది, మేము ఇంత వరకు చూసాము. ఇప్పుడు వెళ్ళిపోతుంది మొత్తం. మంచి ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది, అందుకే ఇక్కడ వేసుకున్నాను నేను స్కార్ఫ్. చూస్తారు కదా మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకా చాలా దూరం ఉన్నది. టైమ్స్ 6 అయిపోతుంది. అప్పుడే చీకటి కూడా అయిపోతుంది. మేము ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము, ఇప్పటికీ వెళ్ళలేదు. మేము అక్కడ డిమార్ట్ లో వస్తువులన్నీ కొనుక్కునేసరికి స్టార్ట్ అయ్యేసరికి 1 అయ్యింది. చూసరికి టైం 6 అవుతుంది, ఇంకా మేము వెళ్ళలేదు. యాక్చువల్ గా అయితే 4 hours, కానీ రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తారు. రోడ్లు వేస్తున్నారు కొత్తగా ఇక్కడ నర్సీపట్నం రోడ్డు వైపు. దాని వల్ల చాలా లాంగ్ అయిపోతుంది. ఇంకా మనం 50 km వెళ్ళాలి. చూస్తున్నారు కదా చాలా బాగుంది.
ఫుల్ గా పొలాలు ఎక్కువ ఉండేవి ఇచ్చాడు. నర్సీపట్నం రోడ్డు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం మనం. ఇంకా 45 km అలా వెళ్ళాలి మనం వెళ్ళేది. కూల్ గా మొత్తం పక్కన పొలాలు చాలా బాగుంది లొకేషన్. మీరే చూడండి. మొత్తం ఇప్పుడే సన్సెట్ కూడా అయింది. టైం కరెక్ట్ గా 6:10 అవుతుంది కరెక్ట్ గా. ఇక్కడ నుంచి మనకి ఒక 2 hours 1.5 hours పడుద్ది. అక్కడికి వెళ్ళక మళ్ళీ చేస్తాను మీకు. చూడండి ఇంకా నర్సీపట్నం 29 km చూపిస్తుంది. మేము మార్నింగ్ టిఫిన్ తిని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. ఇక్కడికి వెళ్ళి మొత్తం ఫుడ్ వండుకొని తిందామని చెప్పి ప్లాన్ తో వెళ్తున్నాము. ఏమవుతుందో చూద్దాం. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఒకవేళ లెంత్ ఎక్కువైతే మేము పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాము. మీరు కన్ఫర్మ్ గా చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. సరే కదా, ఇక్కడ మరి దారి లేదన్నారు. మళ్ళీ మన ఊర్లో నుంచి వెళ్ళాలి తిరిగి. ఇలాగే ఉంది. ఇక్కడ మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు. కొత్తగా రోడ్లు వేయడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఫైనల్ గా అయితే మనం లంపసింగి కొండ మీదకి అయితే వచ్చాము. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 5 to 6 km అయితే ఉంది లోపలికి. ఇప్పుడు టైం కరెక్ట్ గా 7:30 అలా అవుతుంది. ఫైనల్ గా అయితే ఇక్కడికి వచ్చేసాం మనం. లంపసింగి. బాబాయ్ చలి చంపేస్తుంది ఇక్కడైతే. మేమైతే రెంట్కి అయితే టెంట్స్ తీసుకున్నాం లోపల. రండి చూపిస్తాను మీకు. మొత్తం మేము 6 members వచ్చాము. అంటే ఇద్దరిద్దరం కలిసి టెంట్స్ తీసుకున్నాము. గర్ల్స్ వేరేగా బాయ్స్ వేరేగా. అలా మేము 4 tents అయితే తీసుకున్నాము ఒకే దగ్గర. వాళ్ళు ఆల్రెడీ అక్కడ లోపల రెస్ట్ తీసుకుంటున్నారు. మేము బయట క్యాంప్ ఫైర్ అయితే రెడీ చేస్తున్నాము. ఫస్ట్ ఇది సెట్ చేసుకున్నాము వచ్చేసి మొత్తం. ఇక్కడ కొంచెం లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ గా బాగుంది. టెంట్స్ చూసారు కదా మీరే. అంటే మనకు నచ్చిన చోటు తీసుకోవచ్చు. మంచు చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. వాళ్ళైతే ముందే లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడ నేను వీడియో తీసేస్తున్నాని. అది సంగతి. రెస్ట్ తీసుకున్నారు వాళ్ళైతే. మనం ఫస్ట్ అయితే చూద్దాం రండి. మేమైతే చిన్న చిన్న స్టవ్ అయితే తెచ్చుకున్నాం చేయడానికి. తను చూపిస్తాను చూడండి ఒకసారి. చిన్నగా తెచ్చుకున్నాం మేమన్నీ. అంటే ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి అయితే తెచ్చుకున్నాము చిన్న స్టవ్ లాగా. ఇందులో మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ఇంత పెట్టి రెడీ చేస్తాము. సిలిండర్ దీనికి ఇలా పెట్టి స్టార్ట్ చేయాలి. ఇంక మనం ఫైర్ అయితే వేస్తాము. ఇప్పుడు ఫైర్ అయినా ఇంకైతే వెళ్ళారు వాళ్ళు. మనం చేసుకొని ఫుడ్ ఫస్ట్ కాఫీ తాగుదాం. ఓకేనా, ఎందుకంటే చల్లగా ఉంది కదా బయట. ఫస్ట్ కాఫీ తాగుదాం. ఇక్కడ నేను చూసుకోలేదు, ఛార్జింగ్ అయిపోయింది మైక్ అయితే. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను చల్లగా ఉందని చెప్పి కాఫీ పెడదామని చెప్పి స్టవ్ ఆన్ చేశాను. చూడండి ఈజీగా మనకి ఆ స్టవ్ కి దానికి లైటర్ ఇచ్చారు. ఈజీ అయిపోయింది మాకు. ఫస్ట్ డిమార్ట్ లో కొనాలని చెప్పాను కదా బౌల్స్. అదిగో చూడండి ఇవన్నీ కొత్తవే. ఫస్ట్ పాలు వేసాను. మరుగుతున్నాయి అలాగా. ఇవి మరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం అంతలోపుకి వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కర్రీ అది చేయాలి కాబట్టి. ఆల్రెడీ బాయిల్ అయిపోయే మిల్క్ అయితే మనం ఇప్పుడు ఇది సర్వ్ చేసేసుకోవచ్చు. ఓ స్పీడ్ గా బాయిల్ అయిపోయాయి. మేము పెట్టిన 10 minutes బాయిల్ అయిపోయింది. అది ఇంకా మనకి ఆ గ్యాస్ చూస్తే చిన్నగా ఉంది కదా. ఆ గ్యాస్ మనకి చాలా ఏంటి కర్రీ వండేసాము, అందులో రైస్ వండాము, మళ్ళీ మిల్క్ కూడా పెట్టాను. అయినా సరే ఇంకా అందులో గ్యాస్ అవ్వలేదు మాకు.
చూసారు కదా, అందులోనే ఈజీగా మనం లైటర్ ఇచ్చేసారు ఆన్ చేసుకోవడానికి. అంటే మేము రైస్ బౌల్ తీసుకోలేదు, మర్చిపోయాము. సో అది ఇంకా టీ బౌల్ ఉందని చెప్పి అదే పెట్టేసాము ఇంకా రైస్ కి. ఇక్కడ వాటర్ సరిగ్గా దొరకలేదు మాకు, అదొక మైనస్ పాయింట్. మేము ఫిల్టర్ వాటర్ తో కడిగి చేయాల్సి వచ్చింది ఫుడ్ కూడా. జస్ట్ లైటర్ ఆన్ చేస్తే చాలు, చూసారు కదా ఎలా ఈజీగా అయిపోతుందో మనకి. ఇది అలా అవుతూనే ఉంటుంది, మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆనియన్ చాపర్ లో మనం ఆనియన్స్ కట్ చేసి వేసేద్దాం. మైక్ ఛార్జింగ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టడానికి పెట్టాను. ఇప్పుడు మనం అందులోకి వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మైక్ మీకు డబ్బింగ్ ఇస్తాను కొన్ని వాటిలోని. నేను చూసుకోలేదు ఇది ప్రస్తుతానికి అయితే. అదే ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా డీమార్ట్కి వెళ్ళి కొన్నామని చెప్పి వస్తువులు. అంటే ఫర్దర్గా యూజ్ అవుద్ది కదా క్యాంపెయిన్ వీడియోస్. ఇప్పుడు ఎక్కువ మేము ముందు ఫర్దర్గా చేసేది క్యాంపెయిన్ వీడియోస్ కాబట్టి మేము ఈ వస్తువులు కొనడానికి అయితే వెళ్ళాము. చూడండి మీరే, ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో అయితే నేను కర్రీ చేస్తాను. నెక్స్ట్ ఇవి బౌల్స్, ఇవన్నీ కొత్త కొన్నాను. ఆనియన్ చాపర్ దగ్గరగా ఒక 2K వరకు అయ్యింది. నెక్స్ట్ క్యాంపెయిన్కి మనకి మొత్తం అయితే ఆల్ సెట్ అయిపోయాయి. మనకి ఇంకా ఏది అంటే కొంచెం మనం దేనికి ఇంకా వెనక్కి చూసుకునే అవసరం లేదు, అన్నీ రెడీ అయిపోయాయి. మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు కూడా యూజ్ అవుతాయి. ఆ స్టవ్ కానీ ఏదైనా సరే మనకి ఈజీగా మనం క్యారీ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి అన్నీ చిన్నవే కాబట్టి బాగా యూజ్ అవుతాయి. టైంపాస్కి సాంగ్స్ పెట్టుకున్నాం అంటే కొంచెం ఇక్కడ సైలెంట్గా ఉంది కదా. సో మీకు తెలిసే ఉంటుంది, మీరు వాడుకునే ఉంటారు. ఇది ఈజీ అవుతుంది కదా వర్క్ అని చెప్పి ఇది కొన్నాము. ఎక్కువ వేస్తాను, ఇందులో అవ్వట్లేదు, తీసేస్తున్నాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు తీద్దాం. OMG కథ పెట్టలేదు అసలు. ఫ్రెండ్స్, ఆనియన్స్ లాగా చెక్కేసాను కాబట్టి మనం నార్మల్గా కోసుకోవడం బెస్ట్. ఇలాంటి ప్రయోగాలు చేయగలను మీరు. నేను ఏదో చేశాను వస్తుందేమో అని, ఈజీగా అవుతుందని, కానీ మనం కోసుకోవడం బెస్ట్. ఇది ఆనియన్స్కి పనికి వస్తుంది, ఇది అందుకే ఆనియన్ చాపర్ అన్నారు. రైస్ కూడా అయిపోవచ్చింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే రైస్ బౌల్ తెచ్చుకోలేదు, సో అందులో పెట్టాల్సి వచ్చింది. ఇంకేం చేయలేము మనం. మరి మీకు చూపించారు కదా, మరి అది మరి నా పరిస్థితి. చూసారు కదా నా పరిస్థితి ఎంతో అందంగా ఉందో. చాలా కష్టపడేది వీడియోస్ చేస్తున్నాం మేము, మీ సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నాను నేను. అంటే చూడండి మీరే, ఇది మేము ఎక్కడ స్టార్ట్ అయ్యాము మార్నింగ్ 10కి 11కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. మేము షాక్ అయిపోయాము. ఇది విషయం ఏంటంటే ఎందుకు లేట్ అయిందంటే, దారిలో చెప్పాను కదా నర్సీపట్నం దగ్గర రోడ్లు బాగోలేదు. మీరు ఒకవేళ వస్తే ఒకవేళ చూసుకుని రండి. అయిపోయింది కదా నీకు చెప్పింది, మరి అయిపోయిందని. మనం ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాం చూడండి.
అది పొటాటో కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే బాగుంటది. బట్ మేము తేలేదు, అంటే పసుపు కూడా తేలేదు. చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ నా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మేము ఎక్కువ తేలేదు, కంగారుగా చూసుకోలేదు. మేము ప్యాకెట్ తీసుకుందాం అనుకుని మర్చిపోయాము. ఇక్కడ అంత అవైలబుల్ గా ఏం లేవు. పసుపు తేలేదు కదా మేము, పసుపు తేలేదు కదా, అందుకే అడగడానికి వెళ్ళాను. ఇచ్చారు, వేద్దాం. లేకపోతే బాగుంది కర్రీ, అందుకే. బామ్మో అప్పుడే అయిపోతుంది చూసారా. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, ఉడుకుతుంది. ఇప్పుడే అది వేసాను, వాటర్ ఉడుకుతుంది. చేస్తాము. ఇది ఉడుకునేవండి ఇలాగా. ఇది అవనివ్వండి అలా. క్యాంప్ కూడా రెడీ అయిపోయింది. నేను రీసెంట్ గా ఆర్డర్ చేశాను, 400 ఎంతో. ఇది నాకు ఇప్పుడు యూజ్ అయ్యింది. క్యాంప్ ఫైర్ లైటర్ అంటారు, ఇలా యూజ్ చేస్తారు దీన్ని. దీనివల్ల ఇప్పుడు నాకు యూజ్ అయ్యింది. అంటే మేము అగ్గిపెట్టి కూడా చాలా మర్చిపోయాము, సో ఇలా యూజ్ అయింది మాకు. వాళ్ళు ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా విడిగా రేట్ అడుగుతున్నారు. మనం ఈజీగా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మనమే రెడీ చేసుకున్నాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇందులో కారం అది వేసుకున్నాం, చూద్దాం ఆగు అవన్నీ అవుతుందో లేదో. కొంచెం అవ్వాలి. వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, రైస్ అయిపోయింది, కర్రీ కూడా ఫైనల్కి వచ్చేసింది. ఇప్పుడు మనం చాలా కూల్గా ఉంది కాబట్టి మనం మంట వేసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత రేపు మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళి మీకు చూపించేస్తాము. తర్వాత ఇక్కడ కొంచెం బ్రిడ్జ్ ఉంటుందంట కదా, ఇక్కడ బ్రిడ్జ్ ఫేమస్ అంట. వాటర్ ఫ్లో అనేది బాగుంటుందని చెప్పారు, అది కూడా చూపిస్తాను. మనం కర్రీ అయిపోయాక తినేద్దాం. తినేసి మంచిగా మంట కాసుకొని అలా రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత రేపు కలుస్తాను మిమ్మల్ని. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. అప్పుడు వెళ్ళాక అప్పుడు కొంచెం వ్యూ పాయింట్ మార్నింగ్ కాబట్టి మంచుతో ఫుల్ మంచు ఉంటుంది మార్నింగ్. ఇప్పుడు చలి ఎంత ఉందంటే మార్నింగ్ ఎంత దీనికన్నా డబల్ ఉంటది. కొంచెం పర్లేదు, ఇక్కడ మంట వేసుకున్నాం కాబట్టి బెటర్ గా ఉంది. మిగతా టైంలో ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఈ కర్రీ కూడా అయిపోయింది ఫైనల్ గా. ఇప్పుడు ఇందులో మనం కారం వేయాలి, వేద్దాం. సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేద్దాం. వేడి రైస్ అండ్ వేడి వేడి కర్రీ రెడీ అయిపోయింది. మనం తినేద్దాం. తినేసే టైం వచ్చేసింది మనకి ఇప్పుడు. కూల్ క్లైమేట్ లో వేడి వేడి రైస్. ఫస్ట్ పికిల్ తిందాం. వేడి వేడి అన్నం పికిల్ విత్ ఘీ. సో సాడ్. ఫస్ట్ వేడి వేడిగా అన్నంలోకి ఆవకాయ పచ్చడి అయితే వేసుకుని తింటున్నాము. వేడి వేడి రైస్ లో ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉందబ్బా. కర్రీ కూడా బాగానే వచ్చింది. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు బౌల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాము. మార్నింగ్ ఇబ్బంది ఉండకూడదు కదా, అందుకని ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము. మార్నింగ్ 5కి వెళ్ళాలి కాబట్టి. గైస్ ఇది పార్ట్ 1 వీడియో. మీకు ఒకవేళ నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. అక్కడ ఏం జరిగిందో పార్ట్ 2లో అయితే మేము రిలీజ్ చేస్తాము. మేము కరెక్ట్గా 11:30 అయింది. తినేయడం శుభ్రం చేయడం అంతా అయిపోయింది. మనం మార్నింగే లేవాలి. 4:30కి వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా మార్నింగ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాం. అంతే కథం.
గుడ్ నైట్ గాయస్, రేపు మార్నింగ్ కలుగుతాను. బాయ్.